ఇక్కడ ఇందులో మనకి మొట్టమొదటిగా మనకేం చెప్పారంటే స్టార్టింగ్‌లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహము అదే శివుడిదే దీని కింద అవ్వడము అదంతా చెప్పారు. సో, ఆ సెంటెన్స్‌లో నాకు అర్థమైంది మనకు ముందు కూడా చాలా సార్లు చెప్పిందే. శివుడు, విష్ణువు అనేది వేరే వేరే ఇది తర్వాత అక్కడి నుంచే మళ్ళీ శ్రీ వల్లభుడు కనిపించడం అని చెప్తారు ధ్యానం చేస్తున్నప్పుడు కదా! సో, ఇక్కడ చెప్తున్నది ఆ శివుడు, విష్ణువు శ్రీ వల్లభుడు వేరే వేరే వాళ్ళు కాదు. ఇదంతా కూడా ఒక శుద్ధ చైతన్యమే అని చెప్పడానికి డిఫరెంట్ డిఫరెంట్‌గా కనిపించారు ఆయనకి అని ధ్యానంలో అని చెప్పి చెప్పటము అనిపించింది నాకు. అలాగే అక్కడ శని ఏను శ్రీ వల్లభులు మాట్లాడుకోవటము. శనినేమో తన తన చుక్క తన కష్టాలు కలిగిస్తాను అని చెప్పి చెప్పటము. ఈయనేమో నేను రక్షిస్తాను కానీ నీ పని నువ్వు చెయ్యను అని చెప్పటం. సో, ఇక్కడేంటంటే శని అనే దాన్ని మనం గనక తీసుకుంటే కర్మ కింద తీసుకుంటే, ఆ కర్మ చేసే పని అంటే ఆయన ఏదైతే కర్మ ఫలాలున్నాయో అవి ఈవెన్ గురువు శ్రీ వల్లభుడు కాన్షియస్‌నెస్ ఏదనుకున్న దేవుడు ఎలా అనుకున్నా గాని వాళ్ళేమి ఆపలేరు. కానీ దాన్ని ఫలితాన్ని కొంచెం తగ్గిస్తారు. అంతేగాని ఈ శని చేసే పని నువ్వే చెయ్యని చెప్తారక్కడ. దాన్ని నువ్వు ఆపేస్తాను అని చెప్పలేదనమాట అక్కడ. సో, శని అనేది ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఒక శాపంలాగా కాకుండా శని అనేది ఒక కర్మల్ని శుద్ధం చేసే ఒక నియంత్రణ శక్తి వ్యవస్థ కింద తీసుకోవాలి ఇక్కడ మనం. ఒక్కొక్కసారి శని అనంగానే ఏంటంటే అసలు చాలా మంది అసలు శని ఆ విగ్రహాన్ని పట్టుకోవడానికి గాని అది కూడా ఇష్టపడరు. ఆ నవగ్రహాలు అది తిరుగుతున్నప్పుడు. సో, శని ఇక్కడ నీ కర్మల్ని అంటే శనిలోనే మళ్ళీ కొంతమందికి ఏం చెప్తారు, "ఓహ్! శనిలో గురువుడున్నాడు నీకు మహర్దశ పడతది" అని అంటారు. సో, మహర్దశ పడడం అంటే అక్కడ కర్మకి తీర్చేటప్పుడు ఏమవుతది, నువ్వు చేసే కర్మలు లేకపోతే నువ్వు చేసిన ముందువి కరెక్ట్‌గా లేవనుకో, అప్పుడు మనకిక్కడ ఈ కష్టాలొస్తాయి దీనిలో. అదే నువ్వు చేసిన పనులు ముందన్నీ కూడా మంచిగా సుఖంగా ఉన్నాయనుకో, అప్పుడు ఇక్కడ మహర్దశ పడతదనమాట. సో, ఆ రకంగా మనం దాన్ని కర్మ ఫలాన్ని వేగవంతంగా అనుభవించేసేస్తారు శని వచ్చినప్పుడు. ఈ వేగవంతంగా అనుభవించేయడం వల్ల ఏమవుతది అంటే, మన జీవి మనలో ఉన్న ఆత్మ శుద్ధమైపోతదప్పుడు. ఎప్పుడైతే మనం ఒక బాధను అనుభవిస్తున్నామో శుద్ధమైపోయి, అప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారానికి మనల్ని సిద్ధం చేస్తుంది అని అని మనం అర్థం చేసుకోవచ్చిక్కడ. ఎందుకంటే కర్మల ఫలదాత ఇక్కడ శని కర్మల ఫలదాత కింద తీసుకుంటే అన్ని ఫలాలను అనుభవించి చేసేస్తాడు. అప్పుడు అన్ని ఫలాలను అనుభవించేసినప్పుడు ఏమవుతది? ఆ ప్లస్, మైనస్‌లు తగ్గి సమతుల్యతకి దగ్గరగా వెళ్తాం. మనం బ్యాలెన్సింగ్ దగ్గరగా వెళ్తామనమాట. శని అనేది ఒక కాలశక్తి, ద టైమ్ ఫోర్స్ అని తీసుకుంటే గనక. అది మనకి ముందే అక్కడ యాక్చువల్‌గా మనకి ముందే సూచిస్తాడు. ఆయనకి ధ్యానంలో నీకు ముందే ఇట్లా వస్తోంది అని కూడా సూచించేస్తారనమాట ఇక్కడ. సో, ఆ సూచిస్తూ చెప్తారు. దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది, సహనము మనలో స్థిరత్వం ఇప్పుడు ఏదైనా మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి అయితే ఎట్లా వెళ్తామో, అట్లా ఇక్కడ అన్నీ ఒకటేసారి రావడం వల్ల ఏంటంటే, మనం ఆ ఫోర్స్‌లోకి దగ్గరికి వెళ్తానికి, డిసిప్లిన్ నేర్చుకోవడానికి, అనుకున్న అహంకారాన్ని తగ్గించుకొని వినమ్రతగా ఉండడానికి ఈ శని అనే శక్తి ఉపయోగపడుతుంది. శుద్ధంగా మన దాంట్లో నుంచి శుద్ధంగా చేయడానికి. సో, గతంలో ఉన్న నిల్వలు ఏదైతే కర్మ నిల్వలు ఉన్నాయో అన్నీ ప్రబలంగా బయటకొచ్చేస్తున్నాయి. ఓకే. ఇక బయటకొచ్చేసరికి అది మనకేదో వేగవంతంగా విడుదలవుతున్నాం. మనం అలా మనం అన్ని కష్టాలొస్తున్నాయి అనుకుంటాం గానీ, యాక్సిలరేటెడ్ కార్మిక్ రిలీజ్ అన్నమాట. ఇక్కడ తొందరగా రిలీజ్ చేసేసని. అంటే అన్నీ తీసేసుకొని టక 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 అన్నీ తీసేసుకొని తొందరగా నిన్ను ఆ కర్మ బాధల నుంచి రిలీజ్ చేస్తాను. శుద్ధి చేస్తది. ఇన్ ఎ వే ఆ బాధ నుంచి రిలీజ్ చేయడం అంటే మన సోల్‌ని ప్యూరిఫై చేస్తది. ఎప్పుడైతే మనం సఫర్ అవుతున్నామో అప్పుడు శారీరక కష్టాలు కావచ్చు, మానసికంగా, సామాజిక కష్టాలన్నీ వస్తాయి. కానీ సోల్ అనేది శుద్ధి అవుతుంది. మనలో ఉన్న అహంకారం, ఈగో ఏదైతే ఉందో అదంతా తగ్గిపోయి మనం శరణాగతి చేయడానికి కంప్లీట్ సరెండర్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట ఇక్కడ. బాధ ఎప్పుడైతే వచ్చిందో బాధని మనం ఇక్కడ లోపల అంతర్గతంగా ఉన్న శక్తికి మనం తొలగించుకోవడానికి అని చెప్పి ఉపయోగించుకోవాలి దాన్ని. అలా తీసుకోవాలి మనం దాన్నిక్కడ. హ్మ్. మా మానసికంగా చూడండి ఒక మనిషిని బాగా నమ్ముంటాం మనం. నమ్మిన తర్వాత ఆ మనిషి వలన మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి అప్పుడేమవుతది మానసికంగా మన నమ్మలో ఉన్నాం గదా! వాళ్ళు చాలా మనకు కావాల్సిన వాళ్ళు. మనం నమ్మిన వ్యక్తులు ఎందుకు నమ్ముతాం మనం? వాళ్ళు మనకు చాలా కావాల్సిన వాళ్ళని నమ్ముతాం. ఒకవేళ ఆళ్ళే మోసం చేశారనుకోండి అప్పుడు అబ్బా!
దీని నుంచి మనం విడుదల అయిపోదాం రా బాబు అంటే అక్కడ విడుదల చేస్తారు నీకు. మనకి ఏదైతే ఒక దాని మీద ఉన్న నమ్మకము విడుదల చేసేసి ఫ్రీ చేస్తున్నారు అనమాట. సత్యంలో ఉంటున్నాం మనం మాయలో. ఆ సత్యమైన ఉన్న జీవితంలోంచి సత్యంలోకి ఉన్న జీవితం అంటే అసలు ఏంటిది, అందరూ ఇలానే ఉన్నారా, మనం ఏంటి సత్యాన్వేషణ ప్రారంభించాలి అక్కడ అని చెప్పి. సో మనకు ఎప్పుడైతే మనం టఫ్ స్టేజ్ లో ఉన్నామో మనం తీసుకునే నిర్ణయాలు మనకి పరీక్షింపబడతాయి ఎప్పుడైనా గానీ. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఆయన తీసుకుంటే గనుక మనం ఇవన్నీ చేశాడు ఇక్కడ. మనకి శంకర భట్టుకి ఎవరో ఒక సుబ్బయ్య అని చెప్పేసి వీళ్ళు అనుకుని అది తీసుకొస్తాడు. తీసుకొచ్చి అక్కడ ఒక వాళ్ళ వైఫ్‌ని ఈయన వైఫ్ అనుకోమని వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అందరూ ఇంకా ఈయనే సుబ్బయ్య ఈయనకి ఇదైపోయిందని ఈయనకి అంతా గడ్డం మీసాలన్నీ తీయించేసేసి ఈవెన్ ఆ జంధ్యాన్ని కూడా తీసి పక్కన పడేసేసి ఈయన అని అంటాడు. ఇంకొక ధర్మ సంకటం ఏర్పడుతుంది అక్కడ. వాళ్ళ వైఫ్ ని ఎలా తీసుకుంటాను నేను ఎలా వైఫ్ కింద కన్సిడర్ అంటే ఇక్కడ నీ కష్టాలు అన్ని అది చేయకపోతేనే ఆయన బోల్డ్ కష్టాలు పడుతున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం శ్రీపాద శ్రీవల్లభుడు ఇచ్చిన మాట ప్రకారం ఈయనకి ఏదైనా పిచ్చి ఫుడ్ వేసి పెడుతుంటే దాన్ని రుచిగా మార్చేస్తున్నారు. ఈయనకి దెబ్బలు పడుతుంటే దెబ్బలు తగలకుండా చేసేస్తున్నారు. ఇక్కడ దెబ్బలు పడుతుంటే దెబ్బలు తగలకుండా చేసేయటము అనేది గనుక మనం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి తీసుకుంటే గనుక ఈయన్ని తీసుకెళ్ళి ఈ శంకర్ భట్టుని తీసుకెళ్ళి ఒక హై ఫ్రీక్వెన్సీలో పెట్టాడనుకోండి ఈయన. మన శ్రీపాద శ్రీవల్లభుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మనం మాస్ కింద ఉంటాం కదా బేసిక్ గా. ఒక హై ఫ్రీక్వెన్సీలో పెడితే ఏమవుతుంది, మనం బియాండ్ ది బాడీ ఇల్యూషన్ దానిలోకి వెళ్ళిపోతాం. బియాండ్ ది బాడీకి వెళ్ళినప్పుడు ఈ బాడీకి ఎన్ని దెబ్బలు తగిలినా నీకేం అనిపించదు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్రూసిఫికేషన్. మళ్ళీ బయటికి రావటం ఇదంతా కూడా ఏంటంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చారు అనడానికి మనకేం పెద్ద ఆధారాలు ఏమి ఉండవు. చూసుకోండి మనం దీనిలో ఆయన క్రూసిఫికేషన్ వరకు ఉంటాయి కానీ బయటకు రావడం అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే ఆయన ఒక లైట్ బాడీగా అంటే ఆయన డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో బయటకు ఎలా అవుతుంది. ఇక్కడ కూడా మనని ఈ శంకర్ భట్టుని తీసుకెళ్ళి ఇంకొక ఫ్రీక్వెన్సీలో పెట్టాడు అనుకోండి, అప్పుడు మనకి శ్రీపాద శ్రీవల్లభుడు ఇప్పుడు ఆయనకి ఏం దెబ్బలు తగలవు కదా. ఎలా సాధ్యం అంటే అలా అలా సాధ్యం అవుతుంది అని మనకి ఇప్పుడు తెలుసు అక్కడ. అలా సాధ్యమై ఉంటుంది అక్కడ. సో అలా మనకి కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయన అన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ఆయన వేరే వాళ్ళ వైఫ్ ని వైఫ్ గా స్వీకరించాల. ఆమె అడుగుతుంది, ఆమె అడిగినప్పుడు నేను 2 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 22 సంవత్సరాలు, అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు కాబట్టి మీరు స్వీకరించండి అన్నా కానీ అతను స్వీకరించాడు. అది అంటే అంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ ధర్మానికి నిలబడతాడు. ఆ నైతిక విలువలు ఏదైతే ఉందో కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎంత నైతిక విలువ అప్పుడు చేశాము అన్నది మనకు తెలుస్తుంది అనమాట. ధర్మస్థిర ఇప్పుడు శని అనే వాళ్ళు పరీక్షలు పెడతా ఉంటాడు మన శని వచ్చినప్పుడు. ఈ ధర్మం నువ్వు ఎంతవరకు నీ ధర్మం కోసం నువ్వు నిలబడగలుగుతావు అని చెప్పి. మానసిక ఒత్తిడి తీసుకొచ్చాడు, ఫిజికల్ ఒత్తిడి తీసుకొచ్చాడు శంకర భట్టు మీద. అప్పుడు ఏంటి నేను అనే భావం మొత్తం క్షీణించేసి మొత్తం అంతా ఆ శ్రీపాద శ్రీవల్లభుడే చేస్తున్నాడు, నాకు నేను చేసేది ఏం లేదు, ఆయన తిండిని మార్చేస్తాడు, మొత్తం అంతా కంప్లీట్ శరణాగతి అయితే ఏదైతే ఉందో ఆ కంప్లీట్ గా నేను దానికి ఇదైపోయాను అని చెప్తున్నాడు. సో వినమ్రత ఎప్పుడైతే మనకి సారోస్ వచ్చినాయో మనలో ఉన్న వినమ్రత, మనలో ఉన్నది అంతా కూడా ఇది పెరిగిపోయి ఆ నమ్మకం పెంచుకుంటాం అనమాట. అలాగే ఇతరుల బాధను కూడా మనం ఎంత బాధపడతామో అప్పుడు ఇతరుల బాధని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మనలో పెరుగుతుంది. ఎందుకంటే మనం బాధపడితేనే కదా తెలిసేది వేరే వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది. సో అది వస్తుంది అంతర్ముఖత మనకి. బయట అసలు ఎప్పుడు పరిష్కారం కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఉన్న దైవాన్ని ప్రార్థించడం మొదలు పెడతాం. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, దీని నుంచి బయటికి రా అని బయటకు తీసుకురాను. ఇక్కడ ఈయన కూడా ఆ శంకర భట్టు కూడా శ్రీపాద శ్రీవల్లభుడిని కంప్లీట్ గా ప్రార్థించి నువ్వు తీసుకురా బాబు, నా వల్ల కావట్లేదు ఇక్కడ, ఇది నేను చేయలేను, నువ్వే చేయగలవు అని కంప్లీట్ గా శరణాగతి ఇస్తాడు ఆ సుప్రీం కాన్షియస్నెస్ కి. సో ఆయన చేసేది ఏంటి, దాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈయన దైవ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. దైవనామ జపం ద్వారా ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న దాని స్థిరత్వం అయ్యి ఆ బాధని తట్టుకునే శక్తి వస్తుంది. ఆ తట్టుకునే శక్తి వస్తున్నప్పుడు ఈ గురువు రక్షణగా నిలబడాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు ఆయన మళ్ళీ ఎవరో ఒక అతను వస్తాడు కదా, వచ్చి అతను నాడీ శాస్త్రం అదంతా చెవటం అదంతా ముందు అన్ని తాళపత్ర గ్రంథాలు చూసి చెవటం అదంతా చేస్తాడు కదా. చేస్తుంటే అప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు తీసి చెప్తున్నప్పుడు ఏమవుతుంది అతనికి వీళ్ళ గత జన్మలు గుర్తొస్తాయి. ఈ గత జన్మల్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకడే చోట ఉండటము, వాళ్ళు ఏదో జోదం ఆడటము, ఒకళ్ళ భార్యను పెట్టడము, ఇదంతా అక్కడ ఆ జన్మలో జరిగిందంతా దాని ప్రభావం వల్ల అతని భార్యని ఇక్కడ ఇతనికి ఇవ్వాల్సి వస్తాయి. కానీ ఆ జన్మలో కూడా ఎంతో కొంత ఈయన దత్తభక్తుడు అవటం వల్ల శంకర భట్టు ఈ జన్మలో ఆ ధర్మానికి ఆగి
ఆమెను భార్యగా స్వీకరించుకోకుండా అట్లా ఆగాడనమాట. ఆగి సో, ఈయన ఈయన చేస్తున్న దాని ప్రకారం వలన ఈయనకి ఎప్పుడైతే అది అర్థమైందో, అర్థమైనప్పుడు ఏం కోరుకున్నాడు, తనకున్న ఎవరైతే ఆ సుబ్బయ్య ఏదైతే చేశాడో దాన్ని అన్నీ తగ్గిచ్చేసేసి అతన్ని తీసుకొచ్చి రమ్మని ప్రార్థించేసరికి ఏమవుతది, ఇతనిలో ఉన్న పుణ్యఫలం కొంత అతనికిచ్చి అప్పుడు శ్రీపాద శ్రీ వల్లభుడు ఆ సుబ్బయ్యని కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ కథ అక్కడికి సుఖాంతం అవుతుంది. అంటే ఈయన మళ్ళీ జర్నీ చేసుకోవడానికి నెక్స్ట్ ఫర్దర్‌గా జర్నీ కంటిన్యూ అవ్వడానికి ఉపయోగపడుతది. అప్పటి వరకు ఈయన ఇంకో రకంగా ఏంటి, ఈయన బ్రాహ్మడన్నా ఎవరు వినలేదు. ఈయన అన్ని తీసి పడేశారు. అన్ని తీసేశారు. తీసేసి అతనికున్న బ్రాహ్మణుడు అన్న అహంకారం కూడా మొత్తం తీసేశారు. అసలు ఇంకేం మిగలలేదు ఆయనకి కంప్లీట్‌గా. ఆళ్ళు క క శ్రీపాద శ్రీ వల్లభుడినిగా చేయడం తప్పితే ఈయనకసలు ఏం మిగలదు. కష్టాలు అనంగానే ఏంటంటే కర్మకి మనం ఉద్రేకం. కర్మలు ఎక్కువగా చేయటం. ఈ గందరగోళంగా నష్టాలు వస్తున్నాయంటే ఏంటి? మనలో ఉన్న మాయ పొరలేమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగించేస్తారు. తీవ్రంగా అయిన బాధొస్తుంది అంటే గనుక నేను చేస్తున్నాను అనే అహంకార క్షయం జరుగుతది. జరిగి ఏమవుతది, ఆత్మ పరిశీలన అంతర్ముఖతకెళ్తాం. ఎళ్లి ఏం చేస్తాం, కంప్లీట్ శరణాగతి. ఆ దేవుడు అన్నది ఏదైతే ఉందో మనలో ఉన్న సుప్రీం కాన్షియస్, మనలో ఉన్న దేవుడు దానిలోకి వెళ్తాం. ఎప్పుడైతే అవన్నీ దానిలోంచి మనం బయటికి రాగలుగుతామో అప్పుడు ఈ కర్మలకి శుద్ధి అయిపోయి బయటికి మనం ఆత్మ సాక్షాత్కారానికి క ప్రిపేర్ చేస్తుందనమాట ఇది. శని అనేది ఎప్పుడు కూడా శిక్ష కాదు, శిక్షణ. అదేం చేస్తుంది, మనలో ఉన్న కర్మలను శుద్ధి చేసేసి మన్ని ఆత్మ సాక్షాత్కారానికి ప్ర ద దగ్గరకు చేస్తుంది. ఇది నిరంతరం మనలో జరిగే ఆధ్యాత్మిక ప్రక్రియ అనమాట. ఇది ఒక్కటే కాదు, నిరంతరం ఇది జరుగుతా ఉంటది. అందుకనే కష్టాలను మనం ఎప్పుడు శాపంగా చూడుకోకుండా, కష్టం వస్తుందంటే అది మనం చేసే శుద్ధ ప్రక్రియ కింద చూడండి మనం. సహనాన్ని అంటే పేషెన్స్‌ని పెంపొందించుకుందాం. ఏ రకంగా నా నా నామస్మరణ మనకి ధ్యానం ఉంది, నామస్మరణ ఉంది, మెడిటేషన్ ఉంది. ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇలా ఒక గురువు యొక్క ఈ మార్గదర్శనం తీసుకొని ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కష్టాల్లో ఉన్న వారికి మనం అప్పుడు అదంతా చేస్తున్నప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం అర్థవంతమైన దృష్టికోణం, మంచి కరెక్ట్ వే ఇవ్వాలి మనం. ఆళ్ళకి మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యేలాగా చూసుకుంటా ఉండాలి. కౌన్సెలింగ్ గాని, థెరపీలు గాని ఇవ్వగలుగుతాం. ఎందుకు ఇవ్వగలుగుతాం? మనం ఆల్రెడీ దానిలోంచి మనం బయటకొచ్చాం గాబట్టి. సో, శని అనేది భయపడాల్సిందైతే ఎప్పుడు కాదు. మన కర్మలను శుద్ధి చేస్తుంది. మనలో ఉన్న ఈగో అహంకారాన్ని తగ్గిస్తుంది. మన ధర్మాన్ని కూడా గుర్తు చేసి, మనం ధర్మం మీద ఉన్నప్పుడు దాన్ని బలపరిచేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం ధర్మం మీద నిలబడ్డామో అప్పుడు మనల్ని దైవానికి దగ్గరగా చేర్చడానికి చేస్తుంది. శని అనేది దైవ కృపే గాని అది కఠిన రూపం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అది దైవ కృప కింద లోతుగా మనం ఆలోచిస్తే అది అందుకే ఇక్కడ సుబ్బయ్య ఎన్ని కష్టాలు గిండు గీయించినా, యజ్ఞోపేతం తీయించినా, ఏం చేసినా గాని అతని మాట ఎవడు నమ్మలేదు. అతను బ్రాహ్మడంటే కూడా నమ్మలేదు. అతను చెప్తున్నా నమ్మలేదు. ఏదో దెయ్యం పట్టిందన్నారు తప్పితే ఏమనలేదనమాట. అంటే మనకు ఇవన్నీ కూడా ఎంత చేసినా కానీ మన గౌరవం మనం ఆధ్యాత్మికంగా లోపల దానికి మనం ఎప్పుడైతే లోపలున్న దేవుడికి మనం కంప్లీట్‌గా చేస్తున్నామో ఏం చేస్తారు, దాని బలం నామజపం. నామజపం అనేది ఒక నామజపం గాని, మంత్ర జపం గాని ఏదన్నా గాని ఒక బలం చేకూరుతుంది. మనం నమ్మేదాన్ని ఒక బలం చేకూర్చడానికి చేసింది. సో, శని అనేది రక్షణ శక్తి, చైతన్యం రక్షణం ఇక్కడ మనకి. బయట బలహీనం అవుతున్నట్టు కనిపించినా గాని మనది స్ట్రాంగ్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు మనం దైవం వైపుకెళ్తున్నాము. ఆ దైవం వైపుకెళ్తున్నప్పుడు మనకి శుద్ధి చేసేసి మనకి ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరలో చేస్తుంది. అది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది. నెక్స్ట్ కథ రేపు చూద్దాం. మీరెవరైనా చెప్పాలంటే చెప్పండి. ఓకే అండి.